హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ త్రూ తెలుగులో భాగంగా ఈ రోజు మనము 40th డేలో ఉన్నాం. ఇప్పటిదాకా ఈచ్ అండ్ ఎవ్రీ డే కొంత కంటెంట్ మీకు ఇస్తూ వచ్చాము. కొంతమంది ఫుల్గా చూస్తున్నారు, కొంతమంది మధ్యలోనే స్కిప్ చేస్తున్నారు. వీలైనంత వరకు ఫుల్గా చూడడానికే ట్రై చేయండి. అప్పుడు మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్ని మాకు యూజ్ అవుతాయి. ఇదే కంటెంట్ మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కొంత ఫీజు పే చేసి టైం స్పెండ్ చేసి వింటే కూడా ఇంతకంటే బాగా వస్తుందో రాదో గ్యారంటీ ఉండదు. కాకపోతే మీరు ఫ్రీగా వచ్చింది కూడా దాని వాల్యూ తెలియట్లేదేమో, అందుకే సరిగా ఎక్కువ మంది చూడట్లేదు పూర్తిగా అని అనుకుంటున్నాను. చివరిదాకా చూడండి, టైం ఉన్నప్పుడే చూడండి, టైం లేనప్పుడు చూడొద్దండి. ఆ నెక్స్ట్ డే చూడండి, ఆ నెక్స్ట్ డే చూడండి కావాలంటే. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద టాపిక్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, దీన్ని మనము ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. కంటిన్యూస్ అంటే హ్యాపెనింగ్ బై ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న దాన్ని కంటిన్యూస్ టెన్స్. అది ఫ్యూచర్లో అంటే ఫ్యూచర్లో ఒకనొక టైంకి జరుగుతుంది. ఇప్పుడు జరుగుతూ ఉన్న పనిని చెప్పడానికి ఐ ఆమ్ డూయింగ్ దిస్ వర్క్. నిన్న ఈ సమయానికి మొన్న ఈ సమయానికి జరుగుతూ ఉండేను అన్నప్పుడు ఐ వాజ్ డూయింగ్ దిస్ వర్క్ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్. అదే ఫ్యూచర్ అని చెప్పినప్పుడు ఎప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వి ఫోర్ ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఎనీ అదర్ వర్డ్స్ యూజ్ చేసి చెప్పినప్పుడు పక్కన ఫ్యూచర్ కాబట్టి కంపల్సరీ ఫ్యూచర్ డేట్ మెన్షన్ చేయాలి. అప్పుడే అది ఫ్యూచర్ కంటిన్యూస్ అని తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఐ విల్ బి డూయింగ్ దిస్ వర్క్ నెక్స్ట్ వీక్ బై దిస్ టైమ్. ఐ విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఇలా మనం చెప్పే విషయాన్ని క్లియర్గా ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. అసలు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ ఇంకా ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు, రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ వైల్ డిస్కసింగ్ సింపుల్ ఫ్యూచర్. ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ షెల్ బి ఈజ్ నాట్ బీయింగ్ యూజ్డ్, ఓన్లీ విల్ బి యూజ్ చేస్తే సరిపోతుంది. ఐ విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటే సరిపోతుంది. అంతేగాని ఐ షెల్ బి డూయింగ్ దిస్ వర్క్ అని అనవసరం లేదు. ఒకవేళ అన్నా మిస్టేక్ ఏం కాదు, మీరు అలాగే అలవాటు పడ్డామంటే అలాగే చెప్పేయండి. మరి కంట్రాక్షన్స్, షార్ట్ ఫామ్స్ని ఎలా యూజ్ చేస్తాము అంటే ఐ విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. యూజువల్గా రిటర్న్లో ఇలాగే రాస్తాము ఫార్మల్గా అఫీషియల్గా మాట్లాడేటప్పుడు. కానీ స్పోకెన్లో మాట్లాడేటప్పుడు లేదా ఇన్ఫార్మల్లో మాట్లాడినప్పుడు ఐ విల్ బి డూయింగ్ కాస్త ఐ విల్ బి డూయింగ్ అని చెప్పొచ్చు. నథింగ్ ఈజ్ రాంగ్. ఈ స్పోకెన్ అంటేనే ఈ కంట్రాక్షన్స్, షార్ట్ ఫామ్స్ ఎన్ని వాడితే అంత ఎఫెక్టివ్గా మీ కమ్యూనికేషన్ ఉన్నట్టుగా. ఐ విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఇట్స్ ఇన్ఫార్మల్ వే. స్పోకెన్లో ఎక్కువగా ఈ కంట్రాక్షన్స్ యూజ్ చేస్తుంటాం. ఐ విల్ నాట్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అనేదాన్ని మనము విల్ ప్లస్ నాట్ని వోంట్ అంటాం. చాలామంది వాంట్ అని పలుకుతుంటారు, దాన్ని వాంట్ కాదండి, అది వోంట్. ఐ వోంట్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి నేను ఈ పని చేస్తూ ఉండను. మీన్స్ నేను ఇంకో పని చేస్తూ ఉంటాను. ఐ విల్ బి స్పెండింగ్ సమ్ టైమ్ విత్ మై కిడ్స్, లైక్ దట్. సో ఇలా ఇంకా ఈ ఫ్యూచర్లో ఎప్పుడెప్పుడు ఈ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేయకూడదు అనేది చూద్దాం. ఈ స్టేటివ్ వర్బ్స్కి కంటిన్యూస్ టెన్స్ ఉండదు. ప్రజెంట్ కంటిన్యూస్ ఉండదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు, పాస్ట్ కంటిన్యూస్ ఉండదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉండదు, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉండదు. అలాగే మనము డే ఆఫ్టర్ టుమారో యూజ్ చేయబోయే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా స్టేటివ్ వర్బ్స్ని యూజ్ చేయం. స్టేటివ్ వర్బ్స్ అంటే లవ్, లైక్, బిలీవ్, నో, అండర్స్టాండ్ ఎక్సెట్రా. ఇవన్నీ తర్వాత వాటి గురించి లిస్ట్ అవుట్ చేసి నేర్చుకోండి. ఇప్పుడు మనం ఓన్లీ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. సింపుల్ ఫ్యూచర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ వైల్ యూజింగ్ ది స్టేటివ్ వర్బ్స్. ఎగ్జాంపుల్, హీ విల్ బి నోయింగ్ ద ఫ్యాక్ట్ టుమారో. రేపటికి అతనికి నిజం తెలుస్తూ ఉంటుంది అనే బదులు హీ విల్ నో ద ఫ్యాక్ట్ టుమారో. కొన్ని విషయాలు నిజం నిప్పు లాంటిది, నిజానంగా అదే తెలుస్తుంది అంటాం కదా, అలాగా హీ విల్ బి నోయింగ్ అనే బదులు హీ విల్ నో ద ఫ్యాక్ట్ టుమారో. రాము విల్ బి హ్యావింగ్ ఏ న్యూ స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ వీక్ అనే బదులు రాము విల్ హ్యావ్ ఏ న్యూ స్మార్ట్ ఫోన్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అలా చెప్తాం. షీ విల్ బి అండర్స్టాండింగ్ ద ఇష్యూ సూన్ లేదా షీ విల్ బి అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్ సూన్ అనే బదులు షీ విల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ సూన్, షీ విల్ అండర్స్టాండ్ ద ఇష్యూ సూన్. అంటే ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ అవి ఇప్పుడిప్పుడే తెలియవు, నిజానంగా తెలుస్తుంటాయి. అలాంటి సందర్భంలో ఈ ఎగ్జాంపుల్ మనకు కరెక్ట్గా యూజ్ అవుతుంది. అలాగే దిస్ కోర్స్ విల్ బి కాస్టింగ్ యూ 9,999 రూపీస్ నెక్స్ట్ మంత్. ఇప్పుడు జాయిన్ అయితే 4,999, 4,999 రూపీస్ మాత్రమే. లైక్ దిస్ ఏదైనా ఫ్యూచర్లో దాని కాస్ట్ ఇలా ఉండబోతుందని చెప్పేటప్పుడు దిస్ కోర్స్ విల్ కాస్ట్ యూ 9,999 రూపీస్ నెక్స్ట్ మంత్. ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్ ప్లేస్లో మనం సింపుల్ ఫ్యూచర్ యూజ్ చేస్తే సరిపోతుంది. అది తెలియక చాలామంది కరెక్ట్గా నేనేదో తెలుగు టు ఇంగ్లీష్ త్రూ ట్రాన్స్లేషన్ చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్తున్నాను అనుకుని ఇలా చెప్తుంటారు. దట్ ఈస్ రాంగ్.
యూ హ్యావ్ టు నో దిస్. ఇంగ్లీష్ అంటేనే కొన్ని రూల్స్ అండ్ కొన్ని ఎక్సెప్షన్స్. రూల్స్ ఎన్ని ఉంటాయో ఎక్సెప్షన్ కూడా అన్నీ ఉంటాయి. సిస్టమేటిక్గా బట్టిఫై కొట్టాను అన్నట్టుగా చెప్తే రాదు. ఆ సిచ్యువేషన్లో అది ఎలా కరెక్ట్గా యూజ్ చేస్తాం అనేది ఫార్మల్గా ఇన్ఫార్మల్గా అయినా సరే కొన్నిసార్లు కన్వే చేయడానికి ట్రై చేయాలి. నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. సో టు టాక్ అబౌట్ యాక్షన్స్ విచ్ విల్ బి ఇన్ ప్రోగ్రెస్ అట్ ఏ పర్టికులర్ టైం. రేపు ఈ సమయానికి నేను టీవీ చూస్తూ ఉంటాను. రేపు 7:00కి నేను మా పిల్లలతో ఆడుతూ ఉంటాను. రేపు 8:00కి నేను డిన్నర్ చేస్తూ ఉంటాను. రేపు 9:00కి బుక్స్ చదువుతూ ఉంటాను. 10:00కి చేస్తే ఐ విల్ బి స్లీపింగ్. అంటే ఒక టైంలో జరుగుతూ ఉంటుందనే పనులను చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేసి చెప్తాం. లెట్ us see these examples. ఐ విల్ బి టీచింగ్ బై దిస్ టైమ్ అని చెప్పొచ్చు, లేదా ఐ విల్ బి టీచింగ్ అట్ 6 PM. యూజువల్గా క్లాక్ టైం వచ్చినప్పుడు అట్ యూజ్ చేసి చెప్పాలి, లేదా ఈ సమయానికి ఆ సమయానికి అయినప్పుడు బై దిస్ టైమ్ బై దట్ టైమ్ అని చెప్పొచ్చు. అలాగే హీ విల్ బి సెలబ్రేటింగ్ దసరా విత్ హిస్ ఫ్యామిలీ నెక్స్ట్ వీక్. అఫ్ కోర్స్ వి ఆల్ విల్ బి సెలబ్రేటింగ్ దసరా నెక్స్ట్ వీక్. ఆ కాంటెక్స్లో ఇది ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది అనేటప్పుడు కూడా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేయాలని తెలిసి కొన్ని కరెక్ట్గానే చెప్తుంటాం. ఇంకా కాన్ఫిడెంట్గా తెలియడం వల్ల ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. నరేంద్ర మోడీ విల్ బి సెలబ్రేటింగ్ 10th year in power in 2024. సో ఇప్పటికి 9 years అయింది. నెక్స్ట్ ఇయర్కి అయినా 10 years కంప్లీట్ చేసుకుంటారు. హూ నోస్, మరి నెక్స్ట్ 5 years ఆయన పవర్లో ఉంటాడా ఉండడా, లెట్ us see. ఇలా యాక్షన్స్ దట్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ ఏ పర్టికులర్ టైం. ఆ టైంకి ఇలా అవుతుంటుంది జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు సపోజ్ మనకి ఏదైనా వెదర్ రిపోర్ట్లో సైక్లోన్ అనౌన్స్ చేశారు 2 days 3 days 1 week అనుకుంటే రేపు ఈ టైంకి కూడా వర్షం వస్తూనే ఉంటుంది. ఇట్ విల్ బి రైనింగ్ బై దిస్ టైమ్ టుమారో ఆల్సో. అయితే రేపు 6:00కి చేయనా బై 6 PM ఆల్సో ఇట్ విల్ బి రైనింగ్. రేపు 10:00కి చేయనా బై 10 PM ఆల్సో ఇట్ విల్ బి రైనింగ్ అని చెప్తుంటాం. సో అది మనకి కాంటెక్స్ట్ని బట్టి తెలిసిపోతుంది. టు టాక్ అబౌట్ యాక్షన్స్ విచ్ ఆర్ ప్లాన్డ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. భవిష్యత్తులో జరగబోయేవి లేదా ఆల్రెడీ మనం ఫిక్స్ చేసి పెట్టుకున్న కొన్ని యాక్షన్స్ని కూడా మనము ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. దే విల్ బి స్టేయింగ్ ఇన్ ఏ హోటల్ టిల్ మండే. అంటే ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి వచ్చారు, ఇప్పుడు ఇక్కడ ఇంకో 2 days 3 days ఉంటారు అన్నప్పుడు దే విల్ స్టే ఇన్ ఏ హోటల్ టిల్ మండే అనే బదులు దే విల్ బి స్టేయింగ్ ఇన్ దిస్ హోటల్ ఆర్ ఇన్ ఏ హోటల్ టిల్ మండే అని చెప్తాం. హీ విల్ బి అటెండింగ్ కంప్యూటర్ క్లాస్ నెక్స్ట్ వీక్. అంటే ఆమె ఇంకా వెకేషన్ అయిపోలేదు, కంప్యూటర్ క్లాస్ అయిపోయిన తర్వాత దసరా హాలిడేస్కి వస్తుంది అనేట్లుగా చెప్తుంటాం. నెక్స్ట్ కంటిన్యూస్ డ్యూరింగ్ ఎ పర్టికులర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ఒకనొక టైంలో జరుగుతూ ఉంటుంది అని చెప్పడం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగామనుకోండి, మీన్స్ క్వశ్చన్ ఏమడుగుతున్నాం, కెన్ ఐ కాల్ యూ టుమారో అట్ 4 PM? కెన్ ఐ కమ్ టు యువర్ హోమ్ టుమారో అట్ 10 AM? నేను మీ ఇంటికి రావచ్చా రేపు 4 గంటలకి 10 గంటలకి అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్గా చెప్పినప్పుడు నో ఐ విల్ బి అటెండింగ్ క్లాస్ అట్ 4 PM టుమారో. నో I'll be spending some time with my kids tomorrow at 6 PM. We will meet later. Like this weekends. అంటే ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది, ఒక పర్టికులర్ టైంలో ఆ పని జరుగుతూ ఉంటుంది, దాన్ని ఇంకా మనము డిస్టర్బ్ చేయము అనే సెన్స్లో కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. యాక్షన్స్ విల్ బి కంటిన్యూయింగ్ టుగెదర్. 2 లేదా అంతకంటే ఎక్కువ పనులు ఫ్యూచర్లో ఒక టైంలో జరుగుతూ ఉంటాయి అని చెప్పేటప్పుడు కూడా ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేసి చెప్తాం. ఎగ్జాంపుల్, ఐ విల్ బి టీచింగ్. రేపు నేను ఈ సమయానికి టీచ్ చేస్తుంటాను. యూ విల్ బి అటెండింగ్ క్లాస్. మీరు క్లాస్ అటెండ్ అవుతూ ఉంటారు. మై కెమెరామ్యాన్ విల్ బి షూటింగ్ దిస్ వీడియో. హీ విల్ బి ఎడిటింగ్. లైక్ దిస్ అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయని ఒక సీక్వెన్స్లో చెప్పేటప్పుడు అన్ని ఫ్యూచర్ కంటిన్యూస్లోనే చెప్తాం. అంటే ఒకటి మరి ఫ్యూచర్ కంటిన్యూస్, ఒకటి సింపుల్ ఫ్యూచర్, ఒకటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది యూజువల్గా అంత కరెక్ట్ కాదనమాట. అన్ని ఒకే ఫార్మాట్లో చెప్తాం. పొలైట్ సెంటెన్సెస్ చెప్పేటప్పుడు కూడా ప్లీజింగ్గా, రిక్వెస్ట్ఫుల్గా ఎవరినైనా మనం అడగాలనుకున్నప్పుడు కూడా ఇలా పొలైట్ సెంటెన్సెస్ లాగా కూడా విల్ యూస్. విల్ ఈజ్ నథింగ్ బట్ సిమిలర్ టు వుడ్, క్లోజ్ టు వుడ్. వుడ్ యూ మైండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ సంథింగ్? మీరేమనుకోరా నేను మిమ్మల్ని అడిగితే అన్నట్లుగానే విల్ యూ బీ స్టేయింగ్ విత్ అస్ ఫర్ లంచ్ టుమారో? రేపు మాతో పాటు లంచ్కి ఉంటారు కదా మీరు, అంటే ఉండండి అని అర్థం ఇండైరెక్ట్గా. అలాగే విల్ యూ బీ అటెండింగ్ ద సెమినార్ టుమారో? రేపు సెమినార్ ఉంది ఈవినింగ్, మీరు ఉంటున్నారు కదా, ఉండండి, మీకు కూడా మంచిదే మాకు కూడా మంచిదే మీరుంటే అనే సెన్స్లో యూజ్ చేస్తాం పొలైట్ సెంటెన్సెస్లో కూడా. సో with this to some extent you have got clarity I guess. Now let us move on to the next point. ఇక్కడ కాన్వర్జేషన్స్లో డే టు డే లైఫ్లో లెంతీ సెంటెన్సెస్ వాడకుండా మనం చిన్నప్పుడు స్కూల్ డేస్లో క్వశ్చన్ ట్యాగ్స్ అంటూ ఏదో నేర్చుకుంటాం కొద్దిగా. వాటిని ఇప్పుడు కాన్వర్జేషన్స్లో డే టు డే లైఫ్లో ఎలా మాట్లాడతామో చూద్దాం. విల్ దే బీ డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ సమయానికి వాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారా? అవును అంటే ఎస్ దే విల్, అంతేగాని ఎస్ దే విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అని ఫుల్గా సెంటెన్స్ చెప్పక్కర్లేదు. అదే లేదు కాదు అన్నావు, నో దే వోంట్, అంతేగాని నో దే వోంట్ బి అటెండింగ్ క్లాసెస్ బై దిస్ టైమ్ టుమారో అని ఫుల్గా చెప్పక్కర్లేదు. ఇది నెగిటివ్ క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు వోంట్ దే బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ సమయానికి వారి పని చేస్తూ ఉండరా? ఎస్ అంటే ఎస్ దే వోంట్ బి, చేస్తూ ఉండరు.
నో దే విల్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యెస్ చెప్పినా, నో చెప్పినా లాజికల్‌గా ఆలోచిస్తే కొన్ని ఆన్సర్స్ సిమిలర్‌గానే ఉంటాయి. మనం ఇక్కడ ఆ డీటెయిల్స్‌గా మనం ఇక్కడ ఆ పాయింట్ గురించి ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. మీరిలా నేచురల్‌గా, లాజికల్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదో బై హార్ట్ చేసినట్టుగా లెసన్ థియరీ విన్నట్టుగా కాకుండా, సింపుల్‌గా ఇక్కడ ఏమి ఎగ్జాంపుల్స్ చెప్తున్నామో వీడియో అర్థం కాకపోతే మళ్ళీ పాజ్ చేసుకొని ఒకటికి 2 సార్లు రివైజ్ చేసుకొని చూడండి. మీకింకా అర్థం కాకపోతే ఈ పీడీఎఫ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది లింక్. మీరది చూసుకోండి. బిగ్ స్క్రీన్‌లో చూడండి. టీవీలో గాని, ల్యాప్‌టాప్‌లో గాని కనెక్ట్ చేసుకొని పీసీలో గాని. అంతేగాని చిన్న ఫోన్‌లో మళ్ళీ కింద ఏదో సైడ్‌కి వేరే స్క్రోల్ చేస్తూ అటు ఇటు చూడకండి. ఫుల్‌గా చూస్తే మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆల్‌మోస్ట్ మనం అన్ని సెంటెన్సెస్‌లో, అన్ని టెన్సెస్‌లో కూడా ఈ 4 ఫార్మ్స్‌ని ఎక్కువగా ప్రయారిటైజ్ చేస్తున్నాం. అది తెలియక చాలామంది ఏదో ఒక సెంటెన్స్ తెలిస్తే వచ్చేసింది. టెన్సెస్ అంటే ఆ 3 టెన్సెస్, 4 సబ్ టెన్సెస్ తెలిస్తే కూడా నాకొచ్చేసింది అనుకుంటుంటారు. వీటన్నిటికి మళ్ళీ మనం 4 ఫార్మ్స్ చేస్తాం. దే విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయానికి వారు ఈ పని చేస్తూ ఉంటారు. రేపు ఈ సమయానికి వారు ఈ పని చేస్తూ ఉంటారా? విల్ దే బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ సమయానికి వారు ఈ పని చేస్తూ ఉండరు అంటే దే వోంట్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వారు ఈ పని చేస్తూ ఉండరా? వోంట్ దే బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. మీరు హీ, షీ, ఇట్, రాము, రాజు, సీత, గీత ఏదైనా పేరు పెట్టుకోండి. విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. విల్ వి బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో? వి వోంట్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్ మొత్తం ఇవ్వాలంటే టైం పడుతుంది. మీకు కూడా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఓరల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సేమ్ వీటికే మళ్ళీ ఇంట్రాగేటివ్ వర్డ్స్ అంటే వాట్, విచ్, వెన్, వేర్, వై, హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ, ఫర్ హూమ్, విత్ హూమ్, బై హూమ్ ఇలా సిట్యుయేషన్ బట్టి ఏ ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే సెంటెన్స్ ఏ మీనింగ్ వస్తుందని చూద్దాం. ఇక్కడ మనం వై గురించి తీసుకున్నాం. ఈ ఇంట్రాగేటివ్ వర్డ్ ఈ 4 ఫార్మ్స్‌కి యాడ్ చేయడం వల్ల ఈ సెకండ్ సెంటెన్స్, ఫోర్త్ సెంటెన్స్‌కి ముందు ఇంట్రాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే కంప్లీట్‌గా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అవి. వై విల్ దే బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ సమయానికి వారి పని ఎందుకు చేస్తూ ఉంటారు? వై వోంట్ దే బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో? రేపు ఈ సమయానికి వారి పని ఎందుకు చేస్తూ ఉండరు? అదే వారు రేపు ఈ సమయానికి ఈ పని ఎందుకు చేస్తూ ఉంటారో నాకు తెలుసు అంటే ఐ నో వై దే విల్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ సమయానికి వారు ఈ పని ఎందుకు చేస్తూ ఉండరు? రేపు ఈ సమయానికి వారు ఈ పని ఎందుకు చేస్తూ ఉండరో నాకు తెలుసు అంటే ఐ నో వై దే వోంట్ బి డూయింగ్ దిస్ వర్క్ బై దిస్ టైమ్ టుమారో. సో, ఇలా ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఎక్కువ ఎగ్జాంపుల్స్, ఎక్కువ టాపిక్ తీసుకుంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మేము సింపుల్‌గా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వీలైనంత వరకు చివరిదాకా చూడండి. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వి ట్రై టు రిప్లై దెమ్ ఆల్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.